So on this note, let's start our first Daily Money Show. Welcome to 10th Daily Money Show, 50th Daily Money Show, 100th Daily Money Show. Good evening, money persons. Welcome to Daily Money Show number 500, 600, 700, 800, 900, 950. Welcome to Daily Money Show number 999. Good evening, money persons. ఒక్క నిమిషం రా. అనే షూట్ అవుతుందని వచ్చావేంటి? నేను లేకుండా ఈరోజు నువ్వు డైలీ మనీ షో చేస్తే మన వాళ్ళు ఒప్పుకుంటారా? సరే అలాగే వచ్చావు కదా, మరి స్టార్ట్ చేసేద్దామా? పద చేసేద్దాం. వెల్కమ్ టు డైలీ మనీ షో నంబర్ 1000 ఎపిసోడ్. సరే ఇంకెలా వీడియో స్టార్ట్ చేస్తాం కదా. యాక్చువల్లీ ఈ వీడియోలో అందరూ వెయిట్ చేస్తున్న క్వశ్చన్ స్టార్టింగ్ లోనే అడిగేద్దాం. మరి అందరూ వెయిట్ చేస్తున్నారు, అలాగా మరి నువ్వు ఆన్సర్ చేయాలి. అడుగు చెప్తే. సరే అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటావు? గుడ్ క్వశ్చన్. కానీ యాక్చువల్లీ మనం మార్కెట్ని అర్థం చేసుకున్నట్టయితే నిజంగా ఇన్వెస్ట్ చేసే సెంటిమెంట్ మార్కెట్లో ఉన్నదా? నేను పర్సనలీ అంటే ఎవరిని చూసినా ఒక 10 మందిని మనం కలిసామంటే ఒక 5-6 months బ్యాక్ 6-7 ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని అడిగేవారు. బట్ ఇప్పుడు యాక్చువల్ మార్కెట్ ఎప్పుడు పెరుగుతుంది, నా డబ్బులు నాకు ఎప్పుడు వస్తాయని అడుగుతున్నాను. ఇన్ఫాక్ట్ నేను నిన్న డైలీ మనుషులు నువ్వు చూసేలేదో ఒక కామెంట్ వచ్చింది మన వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్, ఈ మార్కెట్కి దండం అయినా నా డబ్బులు నాకు రికవర్ అయితే మార్కెట్ నుంచి వెళ్ళిపోతాడు, ఇంకెప్పుడు టచ్ చేయనని. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ ఈ కామెంట్స్ నాకు ఏం చెప్తాయంటే, అండ్ ఐ సా మల్టిపుల్ సైకిల్స్, ఇది నా ఫస్ట్ సైకిల్ కాదు. సో మల్టిపుల్ సైకిల్స్ చూశాను కాబట్టి మల్టిపుల్ సైకిల్స్ ప్రతిసారి బుల్ మార్కెట్ ఎప్పుడైతే నడుస్తుందో పీక్ ఆఫ్ ది బుల్ మార్కెట్లో ఎలా ఉంటుందంటే ఏ కంపెనీ అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేసేద్దాం అని ఆతృత ఉంటుంది. చెప్పండి నాకు ఇన్వెస్ట్ చేసేస్తా అని. అండ్ పీక్ ఆఫ్ ది బేర్ మార్కెట్ అంటే ఆర్ బేర్ మార్కెట్ బాటమ్ టచ్ అవుతున్నాం అన్న సినారీ ఎప్పుడు కనబడుతుంది అంటే మార్కెట్కి దండం, నాకు మార్కెట్తో సంబంధం లేదు, నేను మా నాన్న చెప్పాడు ఎఫ్డీలో పెట్టుకున్నా బెటర్, ఓకే తప్పు చేశాను మార్కెట్లోకి వచ్చి, ఇలాంటివన్నీ వస్తుంటాయి అన్నమాట. ఇన్ఫాక్ట్ చాలా మంది ఎస్ఐపీలు ఆపేస్తుంటారు, డబ్బులు విత్డ్రా చేసేస్తుంటారు. విల్ సీ దోస్ సినారియోస్. ఓకే, సో నేను ఎగ్జాక్ట్లీ మార్కెట్ బాటమ్ టచ్ అయిపోయిందని చెప్పి అయితే అనట్లేదు, ఎందుకంటే ఎవరు దాన్ని ప్రిడిక్ట్ చేయలేరు. ఎందుకంటే ఫియర్ ఏదైతే ఉన్నదో ఆ ఫియర్ మార్కెట్ని ఎంతవరకు కింద తీసుకెళ్తుంది అన్నది తెలియదు. బట్ క్లియర్లీ ఆ ఫియర్ అయితే ఉన్నది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ఫియర్లోనే ఓకే మంచి మంచి కంపెనీస్ని కూడా చీప్ వాల్యుయేషన్స్ తీసుకొచ్చేస్తారు. ఓకే, మనం ప్రీవియస్ సైకిల్లో కూడా చూసాం, 2020 కోవిడ్ అవ్వచ్చు. కోవిడ్ ఈజ్ ఏ 1 సినారియో అనుకుందాం. దాని ముందు 2018 సినారియో నీకు గుర్తుందా? 2018లోని మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఏం పడేవి. ఓకే, మంచి కంపెనీలు కూడా చీపెస్ట్ వాల్యుయేషన్ వెళ్ళిపోయి అండ్ ఎవరు టచ్ చేసేవారు కాదు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అంటేనే దూరం అని ఉండేది సిచ్యువేషన్. అయితే గుర్తుంటే ఆ టైంలోని మెయిన్ ఇండెక్సెస్ పెరిగేవి, రోజు పెరుగుతుండే సెన్సెక్స్ నిఫ్టీ. బట్ మనం ఇన్వెస్ట్ చేసిన పోర్ట్ఫోలియోస్ చూస్తే అంటే ఎస్పెషల్లీ నాది పర్సనల్ నేను చూసుకుంటే రోజు నెగిటివ్ లోనే ఉండేది. బట్ ఓకే, నెగిటివ్ లో ఉన్న ఆ టైంలో ఏవైతే ఎస్ఐపిస్ అవి కంటిన్యూ చేసామో ఈక్విటీ పోర్ట్ఫోలియోలోని, దట్ గేవ్ వెరీ గుడ్ రిటర్న్స్. అంటే ఆఫ్టర్ ఎప్పుడైతే రికవరీ స్టార్ట్ అయిందో మల్టిపుల్ అంటే దట్ ఈస్ కాల్డ్ పోలరైజ్ మార్కెట్ అంటారు అన్నమాట. సో నాకు అనిపిస్తుంది ఐ మైట్ గో రాంగ్ యాజ్ వెల్, ఈసారి కూడా మనం అలాంటి పోలరైజ్ మార్కెట్ చూస్తాం అనిపిస్తుంది. అంటే కొన్ని కంపెనీస్ పెరుగుతాయి, బట్ ఆ కొన్ని కంపెనీస్ ఇండెక్స్ పెరుగుతుంటుంది. రోజు చూసినట్టయితే అరే సెన్సెక్స్ పెరిగింది, నిఫ్టీ పెరిగింది అనిపిస్తుంది. బట్ మన పోర్ట్ఫోలియోస్ ఏవైతే ఉంటే మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ పెరుగు. ఇన్ఫాక్ట్ పేషెన్స్ టెస్ట్ చేయొచ్చు అన్నమాట. ఎందుకంటే ప్రతిసారి కరెక్షన్ వచ్చినప్పుడు ఏంటంటే బాటమ్ టచ్ అయిందని కానీ ఒక బులిష్ సెంటిమెంట్ వచ్చేస్తుంది. ఓకే నేను ఇంకా ఇప్పుడు కొనేస్తే మల్టీ బ్యాగ్ రిటర్న్ సంపాదించేస్తాను అని చెప్పి. పోస్ట్ కోవిడ్ ఎస్పెషల్లీ వచ్చిన ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో ప్రతిసారి మనకి పోస్ట్ కోవిడ్ కరెక్షన్ వచ్చినప్పుడల్లా వి సా వి షేప్ రికవరీ. ఓకే, కానీ మార్కెట్స్ కరెక్ట్ అయినప్పుడు ప్రతిసారి ఆ వీ షేప్ రికవరీ వస్తాయని లేదు. కొన్నిసార్లు మన పేషెన్స్ కూడా టెస్ట్ చేస్తాయి అన్నమాట. ఈసారి అలాంటి సినారియో కొన్నాళ్ళ పాటు చూడొచ్చు అనిపిస్తుంది. కొన్ని కంపెనీస్ పెరుగుతూ ఉంటాయి, బట్ ఓవరాల్గా మార్కెట్ పెరగకపోవడం వల్ల కొన్నాళ్ళు పేషెన్స్ అయితే టెస్ట్ చేస్తుంది అనిపిస్తుంది. సో ఇలాంటి టైంలోనే యాక్చువల్లీ మనం ఏదైతే ఎస్ఐపిస్ అవి కట్ అవుతున్నాయి, నీకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉన్నది, సో నీకు ఆ టైంలో పుష్ చేసేవాడిని నేను కంటిన్యూ చేయని చెప్పి. ఆ యూనిట్స్ ఒకసారి చూడు నువ్వు వెళ్ళి. ఓకే, అప్పుడు ఇప్పుడు చూస్తే యూ విల్ సీ ఫెంటాస్టిక్ రిటర్న్ అన్నమాట. ఇన్ఫాక్ట్ ఈ నెక్స్ట్ 1 to 2 years ఏదైతే ఎస్ఐపి యూనిట్స్ కట్ అవుతాయో, ఓకే ఎవరైతే ఎస్ఐపి ఇన్వెస్టర్స్ ఉంటారో యూ విల్ మేక్ బీభత్స్ అండ్ రిటర్న్ అన్నమాట. అందులో అసలు డౌటే లేదు. కాకపోతే యాజ్ ఏ హ్యూమన్ మనకి మన డబ్బులు తగ్గిపోతూ ఉండడం, రోజు రోజుకి చూస్తూ ఉండడం కష్టం అవుతుంది. అండ్ ఇంకోటి రోజు పోర్ట్ఫోలియో ట్రాక్ చేసాం. ఇంతకుముందు సినారియోలో మనకి డిజిటల్ ఎరా లేదు. ఆ టైంలో మనం నేను యాక్చువల్లీ ఫైనాన్స్ ఇండస్ట్రీలో వచ్చినప్పుడు ఫిజికల్ స్టేట్మెంట్స్ ఉండేవి. ఓకే, ఇన్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ నీకు లేటెస్ట్ వాల్యూ చూడాలంటే నువ్వు మ్యూచువల్ ఫండ్ కంపెనీకి వెళ్ళి ఫిజికల్ స్టేట్మెంట్ చూసుకుంటే అప్పుడు నీకు తెలుస్తుంది వాల్యూ ఎంత పెరిగిందని. సో
అలాంటి సినారీస్ ఉండేవి. వేరే ఇప్పుడు మనకి ఎవ్రీడే మనం చెక్ చేసుకోగలం మన మొబైల్ యాప్లోని. సో మనం ఎవ్రీడే చెక్ చేస్తుంటే ఏమవుతుందంటే ఎంత మనకి కన్విక్షన్ ఉన్నా కూడా హ్యూమన్ ఎమోషన్స్ అయితే వచ్చేస్తాయి. నాకే డబ్బులు తగ్గితే ఆబ్వియస్గా మనకే అనిపిస్తుంది కదా. ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ఓకే, ఇది రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, యూనో యాక్సిస్ గెట్స్ డిస్క్లోజర్. ఇది ఎనీవేస్ వ్యూవర్స్ కూడా తెలుసు, చాలా రోజుల నుంచి నేను హోల్డ్ చేస్తున్నాను, చాలా రోజుల నుంచి అని. ఓకే, నేను ఎంటర్ అయినప్పుడు ఇట్ వాస్ 250, 260 రూపీస్ ఆర్ 300 రూపీస్ అంత ఉండేది. ఓకే, అక్కడి నుంచి అది 800 పెరిగింది. ఓకే, ఐ వాస్ హ్యాపీ సడన్గా, షార్ట్ టర్మ్లో బాగా పెరిగింది కదా అని చెప్పి. దాని తర్వాత స్టాక్ పడుతూ వచ్చింది. ఐ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ కంపెనీ. ఓకే, సో పాజిటివ్గా ఉన్నాను. కానీ అది 800 నుంచి ఎప్పుడైతే 450, 500కి వస్తుందో, వచ్చినప్పుడు ఒక టైంలో నాకు అనిపించింది, ఓకే మళ్ళీ నా ప్రైస్కి వచ్చేస్తుందేమో, ఉన్న ప్రాఫిట్ బుక్ చేసుకుందాం, ఓకే దాని తర్వాత పడితే కొందామా, ఓకే ఇలాంటి హ్యూమన్ బయాసెస్ వస్తాయన్నమాట. యాక్చువల్లీ నాకు ఆ టైంలో సమ్ వీడియో మనం వర్క్ చేస్తాం, రీసెర్చ్ రిలేటెడ్ బిజీగా ఉండి నేను అమ్మలేదు. ఓకే, అండ్ మళ్ళీ స్టాక్ రికవరీ అయిపోయింది. ఓకే, కానీ ఆ రోజు అమ్మేసి ఉంటే ఐ వుడ్ హ్యావ్ లాస్ట్ ఇన్ దిస్ రికవరీ అన్నమాట. సో మనకు ఆ హ్యూమన్ బయాసెస్ ఇది స్టాక్లోనే కాదు, ఫండ్స్లో కూడా మనం ఇవి వస్తాయి, ఎమోషన్స్ అన్నీ వస్తాయి. సో ఫస్ట్ థింగ్ ఇలాంటి మార్కెట్లో మనం చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డైలీ పోర్ట్ఫోలియోని ట్రాక్ చేయకుండా ఉండడం. ఒకవేళ వీలైతే యాప్స్ని అన్ఇన్స్టాల్ చేసేయడం బెస్ట్. కొన్నాళ్ళ పాటు అన్ఇన్స్టాల్ చేసి దాని తర్వాత మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవడం వుడ్ బి బెటర్. క్యాష్ ఉంటే ఓకే యూ కీప్ ఇన్వెస్టింగ్. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో డబ్బులు అయితే జనరేట్ చేస్తాయి. కాకపోతే ఇలాంటి టైంలో క్యాష్ కూడా ఉండదు. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఏంటంటే ఆల్రెడీ ప్రతిసారి పడినప్పుడల్లా కొన్ని ఉంటాం, ఏంటంటే పెరిగిపోద్దేమో అని చెప్పి. సో ఎనీవేస్ ఇప్పుడు పరిగెత్తుకెళ్ళిపోయి కొనేయాల్సిన పని లేదు. ఈరోజు ఒకరోజు పెరిగిందని చెప్పి ఇలాగే వీ షేప్ రికవరీ వచ్చేస్తుందని మనం కంగారు పడిపోవాల్సిన పని లేదు. మార్కెట్ ప్రతిసారి ఆపర్చునిటీ ఇస్తుంటుంది. ఒకవేళ ఇప్పుడు పెరిగిపోయింది అనుకున్నాం, పెరిగిపోయినా కూడా మనకి ఎక్కడో ఒక సెక్టర్లో అయితే ఆపర్చునిటీ ఇస్తుంటుంది. లాస్ట్ బుల్ మార్కెట్లో కూడా మనం చూసినట్టయితే ఓకే ఒకసారి డిఫెన్స్ అని, ఒకసారి టెక్స్టైల్ అని, ఒకసారి పవర్ అని, ఇలా వేరే సెక్టర్స్లో మనకు ఆపర్చునిటీ క్రియేట్ అవుతూ వస్తుంది కదా. ఈవెన్ మిస్ అయినా కూడా ఫోమోకి వెళ్ళిపోకూడదు. ఓకే, ఒక సెక్టర్ బాగా మనం ఇన్వెస్ట్ చేయలేదు, అది పెరిగిపోయింది, బట్ ఎక్కడైతే మనకు వాల్యుయేషన్ బాగుందో అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఓవర్ ఏ గ్రాడ్యువల్ పీరియడ్లో మనకి మంచి రిటర్న్స్ కూడా వస్తాయి. నేను నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు వ్యూవర్స్తో ఒకటి అడగాలి. గెస్ ఈ 1000 ఎపిసోడ్లో అంటే డిఎంఎస్లో డిఫరెంట్గా ఈ కన్వర్జేషన్ మీకు ఎలా అనిపించింది మా ఇద్దరిది? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మర్చిపోకుండా మేము మిమ్మల్ని అడిగేది ఒకటే, జస్ట్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ థింగ్, ఇవి అంటే ఈ 1 వీక్ సినారియో అబ్జర్వ్ చేసినట్లయితే అంటే లాస్ట్ 1-2 మంత్స్ నుంచి అలాగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కంటిన్యూస్గా ఫాల్ చూస్తున్నాం కదా. ఫాల్ కన్నా కూడా ఈ 1 వీక్లోని మనకు చూస్తే ఫియర్ క్రియేట్ అయింది. ఆ టైంలో ఫాల్లో ఓకే, బట్ ఫియర్ క్రియేట్ అవ్వడానికి ఒక రీజన్ రీసెంట్ గా ఎస్నారాయణ సార్ ఆ స్టేట్మెంట్ వచ్చింది కదా, నెక్స్ట్ 10 years అంటే మనకి ఒకవేళ ఎస్ఐపిస్ చేసిన మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో పెద్ద రిటర్న్స్ రావు అన్నట్టుగా స్టేట్మెంట్ చేశారు కదా. సో దాంతో చాలా మందిలో ఫియర్ క్రియేట్ అయింది, అంటే 10 సంవత్సరాలు చేసినా రావు ఏమో, అంటే మనకి డబ్బులు వేస్ట్ చేసుకోవడానికి. సో నీ వ్యూ ఎలా ఉంది మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పైన నెక్స్ట్ 10 years అనుకో? ఓకే, యాక్చువల్లీ నేను ఆయన మొత్తం ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో చూశాను. ఐ అండర్స్టూడ్ దిస్ ప్రాస్పెక్ట్. ఎందుకంటే నేను ఆయనతోని ఫస్ట్ టైం కాదు, చాలా సంవత్సరాల నుంచి ఇంటరాక్ట్ అవుతుంది. మన ఛానల్లో ఆయన చాలాసార్లు వచ్చారు. ఓకే, వన్ ఆఫ్ ది బెస్ట్ ఫండ్ మేనేజర్స్ ఇన్ ది ఇండస్ట్రీ, అసలు డౌటే లేదు ఆయన. ఓకే, ఆయన వ్యూ అంటే ఆ టాక్ రావడానికి బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది ఏంటనేది కూడా మనం తెలుసుకోవాలి. దెర్ ఆర్ 2 things విచ్ ఆర్ హ్యాపెనింగ్. ఓకే, అది మీరు కూడా వినాలి గైస్, ఇది చాలా ఇంపార్టెంట్. సి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనీ పర్స్ ఉన్నది. ఓకే, మనీ పర్స్ మనం ఈ ఛానల్ నడుస్తుంది, నేను సడన్గా ఇంకొక న్యూస్ ఛానల్ పెడదాం అనుకున్నా. ఓకే, నాకు క్యాపిటల్ కావాలి కదా, డబ్బులు అయితే కావాలి. సో నాకు డబ్బులు కావాలంటే నేను ఓకే యాజ్ ఏ ఎంటర్ప్రెనర్ ఓకే నా పర్సనల్ డబ్బులు ఏవైతే ఉంటే నేను ఆ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాను, లేదా నాదే డబ్బులు లేకపోతే బ్యాంక్కి వెళ్తాను, అప్పు తీసుకుంటాను, ఇన్వెస్ట్ చేస్తాను. ఓకే, నేను నా డబ్బులు ఎప్పుడైతే పెడతానో ఆర్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకుని ఎప్పుడైతే పెడతానో ఆ డబ్బులు రిలేటెడ్గా అంటే దాన్ని ప్రాపర్ వేలో ఇన్వెస్ట్ చేసి ఓకే ప్రూడెంట్ ఇన్వెస్టింగ్ ఏదైతే ఉంటుందో అది చేస్తాను. సీరియస్నెస్ ఉంటుంది. ఓకే, సిమిలర్లీ ఇప్పుడు కంపెనీస్లో ఏం జరుగుతుందంటే ప్రతి కంపెనీ వాళ్ళు ఎక్స్పాన్షన్ అయితే చేస్తున్నారు. నా ఈ ఎక్స్పాన్షన్కి చాలా వరకు ప్రమోటర్స్ ఏంటంటే మార్కెట్లో పాజిటివ్ సెంటిమెంట్ ఉన్నది కదా, దీన్ని ఎన్కాష్ చేసుకోవడానికి
వాళ్ళు ఏదర్ ఎస్ఎంఈస్లో మనం చూస్తే ఐపీఓ రూపంలో ఫండ్ రైజ్ చేస్తున్నారు, ఓకే, అండ్ లిస్టెడ్ కంపెనీస్ చూసినట్టయితే క్యూఏపీ రూపంలో ఫండ్ రైజ్ చేస్తున్నారు. అండ్ ఈ క్యూఏపీస్లో మనీ ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారు? మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వీళ్ళందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారు? మనం డబ్బులు పెడుతున్నాం. సో మనం లెట్స్ సే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో డబ్బులు ఇచ్చాం అనుకో, ఫండ్ మేనేజర్ ఏం చేయాలి? మ్యాండేట్ ప్రకారం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కొనాలి. నో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కొనాలంటే వాళ్ళకి లిక్విడిటీ కూడా క్రైటీరియా అవుతుంది. నో లిక్విడిటీ రిలేటెడ్గా అండ్ అలాగే వాళ్ళకి స్టాక్ ఎంత బై చేయాలంటే అంత బై చేయాల్సిన అవైలబిలిటీ రిలేటెడ్ ఇవన్నీ చూసుకోవాలంటే మోస్ట్లీ వాళ్ళకి ఐపీఓస్ టైంలోని క్యూఏపీ టైంలోని వాళ్ళకి లార్జ్ సైజ్లో మనీని డిప్లాయ్ చేయగలుగుతారు. అవునా? సో ఎప్పుడైతే ఈ ఫండ్ రైజ్ జరుగుతుందో ఈవెన్ ఫండ్ మేనేజర్లు కూడా వాళ్ళు దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఫండ్ రైజెస్. ఓకే, సో ఈవెన్ మనం యాజ్ ఏ ఇన్వెస్టర్స్ కూడా ఐపీఓస్ వచ్చినప్పుడు మనం ఇన్వెస్ట్ చేసేస్తున్నాం. అప్పుడు ఈ ప్రమోటర్స్ ఎవరైతే ఇలా పబ్లిక్ మనీ రేస్ చేస్తున్నారో దాని ద్వారా వాళ్ళు ఇంకో బ్రాంచ్ ఎక్స్పాండ్ చేస్తున్నారు అనుకో, ఆ బ్రాంచ్ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు అనుకో, డబ్బులు అయితే ఓకే దాని రిలేటెడ్గా సీరియస్నెస్ వేరే లెవెల్ ఉంటుంది. ఇది పబ్లిక్ మనీ. అవును. ఓకే, సో పబ్లిక్ మనీ రిలేటెడ్గా అందరూ ప్రమోటర్స్ ఇలా ఉంటారని లేదు, బట్ దేర్ ఆర్ మెనీ ప్రమోటర్స్ ఇలాగే ఉంటారు మార్కెట్లోని. సినారియో మారిపోయింది. సో వాళ్ళు సరిగ్గా ఎక్స్పాన్షన్ ని మేనేజ్ చేయకపోతే ఓకే దానివల్ల నష్టపోయేది ఎవరు? ఎండ్ ఆఫ్ ద డే ప్రమోటర్ ఏం నష్టపోడు. ఎందుకంటే వాడికి ఎనీవేస్ పబ్లిక్ మనీ తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేశాడు, ఓకే స్టాక్ ప్రైస్ పడుతుంది, మళ్ళీ దాని తర్వాత ఎప్పుడు నెక్స్ట్ సైకిల్ ఎప్పుడు గ్రో అయితే గ్రో అవుతుంది. కానీ ఆ నెక్స్ట్ సైకిల్ వరకు వెయిట్ చేయగలిగే ఇన్వెస్టర్స్ ఎంతమంది ఉంటారు? దిస్ ఈజ్ వన్ ఇష్యూ. ఓకే, సెకండ్ ఇష్యూ ఏంటంటే ఇది మన ఆస్క్ రిలేటెడ్ వచ్చి క్వశ్చన్స్లో కూడా నేను చూస్తుంటాను. ఓకే, ఫండ్స్ లిస్ట్ పంపించారు అనుకో, నేను ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఓకే చూస్తే 70-80% మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఉంటాయి. అవును. అండ్ యాక్చువల్లీ ఇది నేను ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఇది చేస్తున్నారని కూడా మనం మాట్లాడలేం. ఈవెన్ ఫండ్స్ అమ్మే బ్యాంక్స్ అవ్వచ్చు, డిస్ట్రిబ్యూటర్స్ అవ్వచ్చు, ఓకే అందరూ చేయరు. దెర్ ఆర్ వెరీ గుడ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, వాళ్ళ అసెట్ ఎలొకేషన్, క్లయింట్ రిస్క్ అపెటైట్ ఇవన్నిటిని చూసి రికమెండ్ చేసే అడ్వైజర్స్ ఉంటారు. బట్ దెర్ ఆర్ మెనీ పీపుల్ ఏంటంటే పాస్ట్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా పోర్ట్ఫోలియోస్ ఎలొకేషన్ రిలేటెడ్ డెసిషన్స్ తీసుకుంటారు. ఓకే, దానివల్ల ఏం చూస్తున్నాం అంటే ఇప్పుడు 70%, 80%, ఇన్ఫాక్ట్ 100% మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పోర్ట్ఫోలియోస్ వస్తున్నాయి. ఓకే, విచ్ ఆర్ వెరీ వెరీ రిస్కీ. అవును. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఈ ఓన్లీ ర్యాలీ చూసి మనం లాస్ట్ 10 years రోలింగ్ రిటర్న్ చూస్తే అంతా బాగానే కనబడుతుంది. కానీ నీకు తెలుసు 2018 సినారియో ఎలా ఉండేది, 13 సినారియో నీకు గుర్తు? 13 సినారియో కూడా గుర్తు. ఓకే, 11 to 13 ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ నేను పుష్ చేసినప్పుడు చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసేవాడిని, బట్ దట్ టైం ఇట్స్ లైక్ ఏం లేదు, అంటే 2-3 సంవత్సరాలు నాకే అనిపించి స్టార్టింగ్ కాబట్టి అరే డబ్బులు తీసుకెళ్ళి నేను బ్యాంక్ ఎఫ్డీలో పెట్టుకుని నాకు రిటర్న్స్ వస్తాయి కదా. ఎగ్జాక్ట్లీ, ఎందుకని ఎగ్జాక్ట్లీ. సో మనం ఇందాక బిహేవియర్ గురించి ముందు మాట్లాడుకున్నాం కదా, సిమిలర్ ప్రాబ్లం ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇన్వెస్టర్ చూసే రిస్క్ ఉంటుంది. 10 సంవత్సరాలు ఎవరు ఉంటారు? సో పీక్ ఆఫ్ ది సైకిల్లో వస్తే ఆ 10 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసిన రిటర్న్ రాదు. సో ఇన్వెస్టర్లు నష్టంతో వాళ్ళ ఎక్స్పీరియన్స్ బయటకు వెళ్తారు అన్నది దట్ వాజ్ ఓవరాల్గా థాట్ ప్రాసెస్ అయితే అని. సో నౌ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ బిగ్గెస్ట్ క్వశ్చన్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇన్వెస్టర్స్ ఏం చేయాలి? ఓకే, నన్ను పర్సనల్లీ అడిగినట్టయితే నెక్స్ట్ 2-3 years నాకు రిటర్న్ కనబడకపోయినా, నెగిటివ్లో ఉన్న ప్రాబ్లం లేదు, భయపడను అనుకున్నట్టయితే యాక్చువల్లీ భయపడాల్సిన పని లేదు. అండ్ దిస్ ఈస్ వేర్ విల్ మేక్ మనీ లాంగ్ టర్మ్లో. కాకపోతే ఆ లాంగ్ టర్మ్ ఉండాలి. ఓకే, అది ఇంపార్టెంట్. ఓకే, లాంగ్ టర్మ్ ఎంతమంది ఉంటారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇందాక వీడియో బిగిన్లో మాట్లాడుకున్న కామెంట్స్ ఏదైతే ఉన్నదో, సో దాట్స్ ఎ మేజర్ ప్రాబ్లమ్ అన్నమాట. సింపుల్ థింగ్, ఇలాంటి సినారియోలు అంటే నా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో మొత్తం జర్నీలోని 2 times వచ్చాయి. 2 times సినారియో కూడా కంటిన్యూ అవడం ఏదైతే జరిగింది అంటే కంటిన్యూటీ, మనం ఎగ్జిట్ అవ్వకుండా ఆర్ఎల్స్ ఇన్వెస్ట్మెంట్ ఆపకుండా ఏదైతే చేసామో దట్ గేవ్ బ్యూటిఫుల్ రిటర్న్స్. ఆ టైంలో జరిగినవన్నీ బ్యూటిఫుల్ రిటర్న్స్ ఇచ్చాయి. మాట్లాడుకుంటే ఇప్పుడు మార్కెట్లో చాలా మంది ఏమంటారంటే కోవిడ్ టైంలో వచ్చిన ర్యాలీస్ పక్కన పెడితే పడినప్పుడు ఏదైతే ఉంటుందో నేను ఎప్పుడు ఫీల్ అయ్యేది ఒకటే, పడినప్పుడు ఏదైతే ఉంటుందో నాకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్ అంతే, అది అంటే అందరూ కొంటారు. అవును, యాక్చువల్లీ జెన్యున్ మాట్లాడుకుంటే మనకి ఈ కామర్స్ సేల్ వచ్చినప్పుడు క్రేజీకి వెళ్ళి కొంటాం, మార్కెట్ లో సేల్ వచ్చినప్పుడు మాత్రం మార్కెట్ దూరంగా పారిపోతాం. అప్పుడు భయపడతాం, ఎక్స్పెన్సివ్ ప్రైజులు పెంచేసినప్పుడు కొనడానికి పరిగెడతాం. ఓకే, మైండ్ సెట్ హ్యాస్ టు చేంజ్. ఇది చేంజ్ అయినప్పుడు ఈ టైంలో ఎవరైతే బాగా నేర్చుకుంటారో, మార్కెట్స్ రిలేటెడ్గా నేర్చుకుని, ఓకే ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ప్రూడెంట్ డెసిషన్ తీసుకుని, శాలరీ వచ్చినప్పుడల్లా ఏదైతే లిక్విడిటీ మిగులుతుందో కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే మనకు బాగా అనిపిస్తుందో అక్కడ గ్రాడ్యువల్లీ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే దట్ విల్ బి గుడ్.
అండ్ ఇంకొకటి ఐ హావ్ టు టెల్ సంథింగ్. లాస్ట్ సైకిల్లోని మనం వి సా ఆర్డర్ బుక్ ర్యాలీ. ఓకే, ఈసారి వి విల్ సీ క్యాష్ ఫ్లో ర్యాలీ. ఓకే, రెండింటికి డిఫరెన్స్ ఎవరికైతే అర్థం కాలేదో చెప్తాను. ఓకే, మీరు లాస్ట్ ఒక 2-3 ఇయర్స్గా చూసినట్టయితే ఈ కంపెనీకి ఎంత ఆర్డర్ వచ్చింది అనగానే స్టాక్స్ ర్యాలీ అయిపోవడం మనం చూసాం కదా. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆర్డర్ బుక్ లెడ్ ఆఫ్ ర్యాలీతో ప్రాబ్లం, ఆర్డర్ వచ్చింది ఓకే, జెన్యున్గా మాట్లాడుకుందాం, ఆర్డర్ కంప్లీట్లీ క్యాష్ కన్వర్ట్ అవ్వాలని లేదు. ఎందుకంటే ఆ ఆర్డర్ నిజంగా ప్రాఫిటబుల్ ఆర్డరా కాదా, అండ్ ఆర్డర్ ఎగ్జిక్యూషన్ టైం ఎంత పడుతుంది, ఈ ఎగ్జిక్యూషన్ టైం లోపల రా మెటీరియల్ ప్రైసెస్ పెరిగినట్టయితే దాని పరిస్థితి ఏంటి, అండ్ మార్జిన్స్ ఎంత ష్రింక్ అవుతాయి, అండ్ వీళ్ళు ఎవరికైతే సప్లై చేస్తున్నారో వాడు క్యాష్ పే చేయాలి, రిసీవబుల్స్ ఏవైతే ఉంటాయో అండ్ క్యాష్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ ద రియల్ మ్యాటర్. ఓకే, ఇప్పుడు ఒక సాలరీడ్ పర్సన్ ఉన్నాడు అనుకో, ఓకే కంపెనీ 1 లక్ష రూపాయలు జీతం ఇస్తా అన్నది, కానీ మొత్తం వేరియస్ పర్క్స్ అని చెప్పి అవన్నీ కట్ చేసి లాస్ట్కి ఒక 60,000 ఇస్తుంది అనుకో, నీ ఇంటికి వచ్చేదంతా 60,000 ఆధారంగా నువ్వు ఓవరాల్ గా ప్లాన్ చేసుకోవాలి. 60,000 నువ్వు చెప్పింది అట్లీస్ట్ శాలరీ ఆడికి 1వ తారీఖు పడుతుంది కాబట్టి సరిపోయింది. ఆ రిసీవబుల్స్ వెళ్ళిపోయి ఆ సంవత్సరం కొన్ని కంపెనీస్ మనం క్యాపిటల్ స్టేట్మెంట్ చూస్తే రిసీవబుల్స్ రావు ఇంకెందుకు అడిగి ఆర్డర్ వచ్చి లాభమే ఉన్నది. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఏంటంటే ఇప్పటి నుంచి కొంచెం క్యాష్ ఫ్లో లెడ్ ర్యాలీ చూడొచ్చు. సో ఏవైతే కంపెనీస్ క్యాష్ జనరేట్ చేస్తున్నాయో వాటిని మనం చూడడం బెటర్ రాదర్ దాన్ ఆర్డర్ బుక్ ఆధారంగా. సో ఎస్, ఆర్డర్స్ ట్రాక్ చేయడం ఇంపార్టెంటే, బట్ ఆర్డర్ క్యాష్ కింద కన్వర్ట్ అవుతుందో లేదో అసెస్ చేయగలగడం కూడా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. సో దాని రిలేటెడ్ కూడా టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకోవాలంటే ఓకే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అయిపోయింది, ఇవన్నీ అయిపోయింది. దెన్ నువ్వు అంటే ఈ షార్ట్ టర్మ్ సినారియోలో మనం చూస్తే యుఎస్ ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే, ఆయన గెలిచారంటే మార్కెట్ లో మంచి ర్యాలీ చూడొచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. బట్ ట్రంప్ గెలిచిన దగ్గర నుంచి ఆయన ఏంటి ఈ కంట్రీ మీద టారిఫ్స్ వేస్తాను, వాటి మీద టారిఫ్స్ వేస్తాను, వీటి మీద టారిఫ్స్ వేస్తాను. ఓకే, పొలిటికల్ స్టేట్మెంట్స్ ఆర్ డిఫరెంట్, స్టేట్మెంట్ ఈస్ డిఫరెంట్, ఎగ్జిక్యూషన్ ఈస్ డిఫరెంట్. బట్ ఆయన దగ్గర నుంచి అటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే వస్తున్నాయో దానివల్ల చూస్తే మార్కెట్ లోని ఒక ఫియర్ క్రియేట్ అవుతుంది. ఆ ఫియర్ తో కూడా మార్కెట్ లో ఫాల్ చూస్తున్నాం. పోనీ ట్రంప్ ఈసారి టారిఫ్స్ వేసారా? ఫస్ట్ టర్మ్ లో వేయలేదా? వేసారు కదా టారిఫ్స్. సో అప్పుడు సినారియోకి ఇప్పుడు సినారియోకి ఏంటి అంత డిఫరెన్స్ వచ్చింది? ఎందుకు మార్కెట్ ఇంతలా భయపడుతుంది? ఒకటి మనం ర్యాలీ ఏదైతే ఉన్నదో ఈసారి ఎంత మ్యాసివ్ ర్యాలీ చేసాం, ఎస్పెషల్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లోని. సో దానివల్ల కరెక్షన్ యాక్చువల్లీ ఆయన ట్రంప్ రిలేటెడ్ స్టేట్మెంట్స్ మాత్రమే కాకుండా ఓవరాల్గా వాల్యుయేషన్సే ఎక్స్పెన్సివ్, అండ్ దానికి తోడు Q2 నెంబర్స్ చూసినా, Q3 ఇప్పుడు వస్తున్న నెంబర్స్ చూసినా కూడా వీక్ నెంబర్స్ రావడం ఏదైతే ఉన్నదో ఎండ్ ఆఫ్ ద డే స్టాక్ ప్రైస్ ఈజ్ స్లేవ్ టు ఎర్నింగ్స్. ఓకే, ఎర్నింగ్స్ వస్తే స్టాక్ ప్రైస్ పెరగాల్సిందే, ఎర్నింగ్స్ రాకపోతే స్టాక్ ప్రైస్ పడాల్సిందే. ఓకే, సో ఎర్నింగ్స్ వీక్గా వస్తుంటే ఆబ్వియస్లీ స్టాక్ ప్రైస్లో కరెక్షన్ అనేది మనం చూస్తాం. ఓకే, నౌ ఈసారి ఐ పర్సనలీ స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను ఎవరైతే ఇండెక్స్ ఇన్వెస్టర్స్ ఉంటారో, నిఫ్టీ 50 ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో, నెక్స్ట్ 4-5 ఇయర్స్లో ఐ ఫీల్ నిఫ్టీ 50 కన్నా కూడా, అంటే నార్మలీ చాలామందికి ఓన్ కంట్రీ బయాస్ ఉంటుంది. ఓకే, యాజ్ ఎ ఇన్వెస్టర్ ఎస్, మన దేశాన్ని మనం ప్రేమించాలి, మన దేశంలోనే ఇన్వెస్ట్ చేయాలి, మెజారిటీ ఆఫ్ ది మనీ మన దేశంలోనే ఇన్వెస్ట్ చేయాలి, అందులో డౌటే లేదు. కానీ 10-20% గ్లోబల్ ఎక్స్పోజర్ తీసుకోవడంలో కూడా తప్పులేదు. ఐ ఫీల్ యుఎస్ మార్కెట్ షుడ్ డూ వెల్. నెక్స్ట్ 5 ఇయర్స్లోనే యుఎస్ మార్కెట్ బాగా చేస్తుందని అయితే అనుకున్నాను. అండ్ ఇంకొకటి నీకు చెప్పాలి, సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే యుఎస్ మార్కెట్ మాత్రమే కాదు, చైనాలోని టెక్నాలజీ రెవల్యూషన్ ఏదైతే జరుగుతుందో విచ్ ఇస్ అమేజింగ్ అన్నమాట. మనం అడ్వాన్స్ టెక్ రెవల్యూషన్ అంటే అస్తమానం చూసేది యుఎస్ వైపే చూస్తుంటాం కదా. రీసెంట్ టైంలో చైనా ఈజ్ సర్ప్రైజింగ్ ప్రపంచాన్ని. సో చైనీస్ టెక్ కంపెనీస్ రిలేటెడ్గా కూడా డెఫినెట్లీ మనం ఇగ్నోర్ అయితే చేయకూడదు. ఓకే, చైనీస్ టెక్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ఉంటాయి. ఓకే, వాటిని చూడడం బెటర్. ఎందుకంటే క్లియర్లీ చైనా లాస్ట్ ర్యాలీ ఏదైతే ఉన్నో చైనా గ్రోత్ దట్ వాస్ మ్యానుఫ్యాక్చరింగ్ లెడ్ గ్రోత్ అయినట్టయితే, ఇప్పుడు టెక్నాలజీ పరంగా చైనా ప్రపంచాన్ని డిస్టర్బ్ చేసే ఛాన్స్ అయితే క్లియర్లీ కనబడుతున్నాయి. చైనీస్ ఈవీ కంపెనీస్ వాళ్ళు తీసుకొస్తున్న రెవల్యూషన్ అవ్వచ్చు, అమేజింగ్ అన్నమాట. ఓకే, ఆర్ ఏ రిలేటెడ్గా రీసెంట్గా డీప్ సిక్ అయితే మనం విన్నాం. సో ఓవరాల్గా దట్ ఈస్ ఆల్సో అనదర్ ఆపర్చునిటీ విచ్ వీ కెన్ లుక్. బట్ ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ కూడా ఉన్నది. చైనీస్ రిలేటెడ్ మనం మాట్లాడుకున్నప్పుడు రీసెంట్గా చూస్తే చైనీస్ డీప్ సీక్ వచ్చిన తర్వాత దానివల్ల మన డేటా పోద్ది, సో ఇటువంటివన్నీ నడుస్తున్నాయి, అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా అలాంటివి వస్తున్నాయి. బట్ అలా అని చెప్పి ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే ఈ రోజు నేను చదివాను ఇది, ఈ BYD వెహికల్స్ ఉన్నాయి కదా, వాళ్ళు డీప్ సీక్ ఏ టెక్నాలజీ ఏదైతే ఉన్నదో దానిలోకి ఇంటిగ్రేట్ చేస్తున్నారు. సో ఆబ్వియస్గా వాడకుండా ఎక్కడ ఉండగలం? ఒకవేళ BYD కార్ సేల్స్ మన దగ్గర జరగట్లేదా అంటే బాగా జరుగుతున్నాయి ఇండియాలో. సో ఆ సేల్స్ అవుతాయంటే
ప్రైస్ వల్ల ఇంకా బట్ వాళ్ళకున్న టెక్నాలజీకి ఇంకా ఎక్కువగానే సేల్స్ అవ్వాలి. లెట్స్ సే వాళ్ళు లోకల్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ రెగ్యులేషన్ రిలేటెడ్ హర్డిల్స్ ఏవైతున్నాయో అవన్నీ పోతే దెన్ వాళ్ళు అగ్రెసివ్గా ఎక్స్పాండ్ చేసే ఛాన్సెస్ కూడా క్లియర్లీ కనబడుతుంది. దే విల్ సీ మచ్ బిగ్గర్ సేల్స్ ఇండియాలో. ఎందుకంటే వాళ్ళు అమేజింగ్ టెక్నాలజీ, ఆ ప్రైస్ వాళ్ళు ఆఫర్ చేసేది ఏదైతే ఉంటుందో డెఫినెట్లీ మార్కెట్ని అయితే డిస్టర్బ్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ యూరోప్లో ఇప్పుడు కనబడుతుంది కదా. ఎందుకు యూరోపియన్ ఆటో ఓఈఎమ్స్, లార్జ్ ఓఈఎమ్స్ అందరూ భయపడుతున్నారు. దాని ఒక ఇంపాక్ట్ మన ఈఆర్ఎండి కంపెనీస్ మీద చాలా బాగా అసలు భయంకరంగా మ్యాసివ్ కనబడుతుంది కదా. సో దిస్ ఇస్ వాట్ వి విల్ సీ. నువ్వు ఎలాగా యూఎస్ చైనా రిలేటెడ్ ఫండ్స్ గురించి మాట్లాడుతున్నావు కదా, నీకు గుర్తుంటే ఫ్యూ డేస్ బిఫోర్ మనం యూఎస్లోనే అంటే ఆపర్చునిటీ ఏ ఫండ్స్ అయితే తీసుకుంటున్నాయి ఇన్వెస్ట్మెంట్స్, దాని గురించి ఒక ఇమేజ్ తయారు చేసి మనం వాట్సాప్ ఛానల్లో షేర్ చేసాం. సో అలాగే చైనీస్ ఫండ్స్ కూడా అంటున్నావు కాబట్టి దాని గురించి కూడా వర్క్ చేసి షేర్ చేసండి, మన వాళ్ళకి ఉపయోగపడుతుంది. సూపర్. అయితే చైనీస్ టెక్ కావచ్చు లేదా వరల్డ్ టెక్ కావచ్చు. ఓకే, దేర్ ఆర్ సర్టెన్ ఫండ్స్ ఏంటంటే అవి వరల్డ్ టెక్నాలజీ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాయంటే విచ్ ఇంక్లూడ్స్ యూఎస్, చైనా అండ్ ఇంకెక్కడైనా వరల్డ్లో కంట్రీస్లోనే అడ్వాన్స్ టెక్నాలజీ మీద పనిచేసిన కంపెనీస్ ఏవైతే ఉంటే వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి అన్నమాట. అలాంటి ఫండ్స్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే యూఎస్ లో ఉన్న ఫండ్స్ కావచ్చు, చైనా కావచ్చు, అన్ని ఫండ్స్ ఒక ఇమేజ్ క్రియేట్ చేసేసి మీకు వాట్సాప్ ఛానల్ ఈ రోజే షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఈవినింగ్ కి, మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో గ్లోబల్ ఎక్స్పోజర్ తీసుకోవడం విచ్ ఇస్ వర్త్, అది ఎండ్ పాయింట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఎందుకంటే మర్చిపోయి ఉంటారు ఈ కాన్వర్సేషన్ లో వ్యూవర్స్. సో 10-20% ఆఫ్ ద పోర్ట్ఫోలియో గ్లోబల్ ఎక్స్పోజర్ అయితే వర్త్ టేకింగ్ ఇలాంటి సినారియోస్ లోని. డన్. మీకైతే లింక్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లోను కామెంట్ సెక్షన్ లో ఉంచుతాను, దాని మీద క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్ జాయిన్ అయితే మీకు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే టెలిగ్రామ్ షేర్ చేసాం అనుకోండి, అవి ఎక్కడికో వెళ్ళిపోతుంటాయి ఇమేజ్లు. వాట్సాప్ లో అన్ని డేటా షేర్ చేయం కాబట్టి మీరు ఈజీగా నెత్తుకుని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ ఇక్కడ ఉన్నది. సరే, అలాగే గ్లోబల్ ఎక్స్పోజర్ గురించి డిస్కస్ చేసాం, దట్ ఈస్ ఆల్ ఫైన్. బట్ మన మార్కెట్ అంటే మన దగ్గర ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు? గుడ్ క్వశ్చన్. మన ఇండియన్ మార్కెట్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ఆపర్చునిటీ ఎక్కడ ఉన్నదంటే ఆల్మోస్ట్ ప్రతి చోట క్రియేట్ అవుతుంది. బట్ పర్టికులర్లీ అంటే నెక్స్ట్ 4-5 years మనం చూడాలంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనేది మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఐ పర్సనలీ బిలీవ్ ఓకే డెట్ని అసలు ఇగ్నోర్ చేయలేం. ఏంటంటే నెక్స్ట్ 2-3 years డెట్లో మనకి డబుల్ డిజిట్ రిటర్న్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వాలటైల్ అసెట్ క్లాస్ అని ఈక్విటీలో డబుల్ డిజిట్ రిటర్న్ క్రియేట్ అవ్వడం వేరు, ఓకే డెట్లో డబుల్ డిజిట్ రిటర్న్ క్రియేట్ అవ్వడం వేరు. వెరీ గుడ్ రిటర్న్ కదా. ఓకే, సో మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్ మొన్న అయింది. సో ఈ ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఆస్కారం ఉన్నది. సో రేట్ కట్స్ కంటిన్యూ అయితే మనకి డైనమిక్ బాండ్ ఫండ్స్ అని ఉంటాయి, మీడియం టర్మ్ ఫండ్స్ అని ఉంటాయి, షార్ట్ టర్మ్ ఫండ్స్ అని ఉంటాయి. బేస్డ్ ఆన్ ఈచ్ ఇండివిజువల్ వాళ్ళ హోల్డింగ్ డ్యూరేషన్ బట్టి డెట్ ఒక ఫండ్స్ని అయితే సెలెక్ట్ చేయొచ్చు. ఐ ఫీల్ డెట్ ఫండ్స్ షుడ్ డూ రియలీ వెల్ నెక్స్ట్ 2-3 yearsలోని బాగా పర్ఫామ్ చేస్తే. అండ్ అలాగే గోల్డ్ ఆల్సో కెన్ డూ వెల్ ఇన్ షార్ట్ టర్మ్. ఓకే, నెక్స్ట్ 1-2 years. ఎందుకంటే బేసికలీ చాలా వరకు ఇప్పుడు సెంటిమెంట్ పరంగా ఈక్విటీ రిలేటెడ్గా ఏదైతే నెగిటివ్ సెంటిమెంట్ క్రియేట్ అయిందో, మనం ఒక ₹1,00,000 శాలరీ సంపాదిస్తున్న పర్సన్ తీసుకుందాం, లెస్ దాన్ 1 lakh సంపాదిస్తున్న వాళ్ళని వాళ్ళ ఎక్స్పెన్స్లు పోగా మిగిలిన డబ్బులు వాళ్ళు సేవ్ చేయాలనుకున్నట్టయితే ఇంతకుముందు ఒక 4-5 years బ్యాక్కి వెళ్తే వాళ్ళకి అపార్ట్మెంట్స్, రియల్ ఎస్టేట్ వాజ్ వన్ ఆఫ్ ద ఆపర్చునిటీ. బట్ ఇప్పుడు మెట్రోస్లోని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇలాంటి లొకేషన్స్లోని అపార్ట్మెంట్ కొనాలన్నా ₹1,00,000 అయిపోతుంది మినిమం అసలు. అదే, సో ₹1,00,000 పెట్టి కొనాలంటే 60-70 వేల రూపాయలు ఈఎంఐ పడుతుంది. సో 60-70 వేలు ఈఎంఐకి వెళ్ళిపోతే మిగిలిన దాంతో ఏం బతుకుతారు? ఓకే, నేను ఇంకా ₹1,00,000 మాట్లాడుతున్నాను, 50,000 లోపల సంపాదించే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వీళ్ళందరికీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ అన్నది కొంచెం దూరం అయిపోయింది, అంటే ఇన్వెస్ట్ చేయడానికి టఫ్ అయిపోయింది. సో అందు గురించి మనకి ఎస్ఐపి ఫ్లోస్ అన్న బాగా పెరుగుతున్నాయి, అది కంటిన్యూ అవుతుంది కూడా. కాకపోతే కొంతమంది మార్కెట్ రిలేటెడ్గా భయపడే వాళ్ళు ఎవరైతే ఉంటారంటే మన ఛానల్ వ్యూవర్స్ కాకపోయి ఉండొచ్చు, బట్ ఓవరాల్ మన ఛానల్ అందరూ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చూడాలని లేదు కదా. సో మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ప్రాపర్గా వాళ్ళకి మార్కెట్ రిలేటెడ్ వాళ్ళ అవేర్నెస్ లేకపోవడం, వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం, ఇవన్నిటి వల్ల ఎస్ఐపీలు ఆపేయడం కానీ, ఈక్విటీస్ నుంచి ఎగ్జిట్ అయిపోవడం కానీ ఇలాంటివి అయితే చూస్తాం. సో మరి ఈ మనీ ఎక్కడికి వెళ్తుంది? ఓకే, ఇప్పుడు రియల్ ఎస్టేట్లోకి వెళ్తుంది అంటే రియల్ ఎస్టేట్లోకి వెళ్ళాలంటే ఈ 50,000 లోపల ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఛాన్స్ అయితే కష్టంగా ఉన్నది. సో గోల్డ్ ఈజ్ వన్ అసెట్ క్లాస్ వేర్ మనీ కెన్ గో. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. ఓకే, ఇది ఒక్క రీజన్ వల్ల అని కాదు, దెర్ ఆర్ మెనీ అదర్ రీజన్స్. ఇంకా ఎప్పుడైనా డీటెయిల్గా మాట్లాడుతాను దాని గురించి. బట్ గోల్డ్ నీకు గుర్తుంటే 2023 Jan 1 అనుకుంటా వీ హావ్ రిలీజ్ వన్ వీడియో. ఓకే, గోల్డ్ 80,000 టచ్ అవుతుందా అని చెప్పి. ఆ టైంలో యాక్చువల్ కామెంట్స్ చాలా ట్రోలింగ్ వచ్చింది, ఎందుకంటే 40,000 50,000 ఉండేది గోల్డ్. ఓకే, ఏం మాట్లాడుతున్నారు అది ఇది అని చెప్పి. నో, వీ హ్యావ్ క్రాస్ 80. ఓకే, బేసికలీ అన్సర్టెన్ టైమ్స్ ఏవైతే ఉంటాయో అప్పుడు కూడా గోల్డ్ పెరగడానికి వార్ సినారోస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్లే అయ్యి
ఇప్పుడు కూడా అన్సర్టనిటీ ఏదైతే ఉన్నదో అది గోల్డ్ రిలేటెడ్గా మంచి గ్రోత్ చూసే ఆస్కారం అయితే క్లియర్లీ కనబడుతుంది. సో అట్లీస్ట్ ఫర్ షార్ట్ టర్మ్లో అయితే మంచి రిటర్న్స్ అయితే చూసే ఆస్కారం అయితే ఉన్నది. సో దీస్ ఆర్ ద 2 asset క్లాసెస్ మనం ఇగ్నోర్ చేయలేం పోర్ట్ఫోలియోలోని ఫర్ షూర్. ఎస్పెషలీ నెక్స్ట్ 3-4 ఇయర్స్ సినారియోలో ఎవరైతే చూస్తారో వాళ్ళు ఈ 2 asset క్లాస్ని సెలెక్ట్ చేసుకుంటే గుడ్ రిటర్న్. ఎస్, అంటే ఇండివిజువల్ స్టాక్ ఇన్వెస్టర్స్ ఉండక్కర్లేదు కదా అందరూ. ఓకే, మన వ్యూవర్స్లో కూడా చాలా మంది ఇండివిజువల్ స్టాక్ ఇన్వెస్టర్సే ఉంటారు, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తారు, ఇలా వేరే అదర్ asset క్లాస్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళ పోర్ట్ఫోలియోలోని ఇక్కడ డైవర్సిఫై చేసినట్టయితే ఓవరాల్గా పోర్ట్ఫోలియో విల్ లుక్ గుడ్ 3-4 years పీరియడ్లో. సూపర్. మరి మన ఈక్విటీస్ పరిస్థితి ఏంటి? ఓకే, గుడ్ క్వశ్చన్. నీకు ఇందాక చెప్పాను కదా, ఇక్కడ నుంచి క్యాష్ ఫ్లో లెడ్ ర్యాలీ మనం చూసే ఆస్కారం అయితే కనబడుతుంది. సో క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేసే కంపెనీస్ ఏంటి? ఓకే, కన్సంప్షన్ రిలేటెడ్ కంపెనీస్ అవ్వచ్చు, హెల్త్ కేర్ రిలేటెడ్ కంపెనీస్ అవ్వచ్చు, ఐటీ కంపెనీస్ అవ్వచ్చు. ఓకే, ఇవి ఇన్ఫ్యాక్ట్ ఈ థీమ్స్ ఏవైతే ఉన్నాయో వాల్యుయేషన్స్ పరంగా కూడా చాలా చీప్ వాల్యుయేషన్లో ఉన్నాయి. అవును. అండ్ ఈవెన్ మనం బ్యాంక్స్ తీసుకుందాం, ప్రైవేట్ అవ్వచ్చు, ఈవెన్ పిఎస్ఎస్ కూడా. ఓకే, యాక్చువల్ పిఎస్ఎస్లో మధ్యలో మంచి ర్యాలీ అయిపోయింది, దాని తర్వాత కరెక్ట్ అయిన తర్వాత పిఎస్ఎస్ కూడా మనకి less than 1 time బుక్లో దొరుకుతున్నాయి. అవును. ఓకే, సో ఐ ఫీల్ మంచి క్వాలిటీ ప్రైవేట్ బ్యాంక్స్, మంచి క్వాలిటీ పిఎస్యూ బ్యాంక్స్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకపోతే వీ మైట్ రిగ్రెట్. అవును. ఓకే, ఎందుకంటే ఐసి ఈ వాల్యుయేషన్స్ మనకి చాలా తక్కువ టైమ్స్లో ఇలాంటి వాల్యుయేషన్లో మనకి దొరుకుతాయి. ఓకే, ఈ సెంటిమెంట్ మనకు తెలుసు, సెంటిమెంట్ మారిపోవడంలో పెద్ద టైం పట్టదు. ఓకే, ఎప్పుడు అంతే సెంటిమెంట్ ఎప్పుడైతే పాజిటివిటీ క్రియేట్ అవుతుందో మార్కెట్ మొత్తం అప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. ఆ పాటికే ఒక 20-30% ర్యాలీ అయిపోతుంది. ఓకే, సో మంచి వాల్యుయేషన్స్లో ఉన్నాయి కాబట్టి వై షుడ్ బి మిస్. అండ్ ఇంకోటి ఎన్బిఎఫ్సిస్. ఓకే, ఎన్బిఎఫ్సిస్ రెగ్యులేషన్స్ వల్ల చాలా డీప్ కరెక్షన్ అయితే చూసి ఎన్బిఎఫ్సిలోని ఎస్పెషల్లీ నాకంటే ఎన్బిఎఫ్సిలో రిస్క్ అన్నది కొంచెం ఎక్కువ కాబట్టి సో అఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఆర్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ వాళ్ళ మీద రిస్క్ తక్కువ ఉంటుంది. ఎస్, ఓకే, సో అక్కడ కూడా మనం చూడొచ్చు. కాకపోతే కొంచెం టైం పట్టినా కూడా ఓకే ఇలాంటి థీమ్స్లో ఏంటంటే మనకు డౌన్ సైడ్ రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ ఒకసారి ఆ థీమ్ని మార్కెట్ ఐడెంటిఫై చేసింది అనుకో ర్యాలీ బాగుంటుంది. ఇప్పుడు హెల్త్ కేర్ రిలేటెడ్గా లాస్ట్ ఇయర్ బెస్ట్ పర్ఫార్మింగ్ ఇండెక్స్ ఏంటి? హెల్త్ కేర్. బట్ యాక్చువల్లీ హెల్త్ కేర్ రిలేటెడ్ మనం ఇప్పటి నుంచి మాట్లాడుకున్న వాల్యుయేషన్ బాగుంది అని. ఓకే, సో ఇప్పుడు ఎస్ మార్కెట్ కూడా హెల్త్ కేర్ చూస్తుంది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ బెస్ట్ పర్ఫార్మింగ్ ఇండెక్స్ కాబట్టి. ఓకే, కానీ దానికన్నా ముందు ఇన్వెస్ట్ చేస్తాను కదా, ఆ బెస్ట్ పర్ఫార్మింగ్ ఇండెక్స్ తో మనం రిటర్న్ సంపాదించేది. ఓకే, అదే అయిపోయిన తర్వాత ఇంకా చెప్పలేము. అండ్ హెల్త్ కేర్ రిలేటెడ్ నువ్వు అంటున్నావు కాబట్టి ఇంకోటి రీసెంట్ గా చూసాను, అంటే ఇది యుఎస్ లో ప్రెసెంట్ సినారియో చూస్తే అంటే మెడిసిన్స్ రిలేటెడ్ గా అది చాలా షార్టేజ్ ఉన్నది. సో షార్టేజ్ ఉండడంతో యుఎస్ ఎఫ్డిఏ ఏం చేస్తుందంటే ఇండియన్ కంపెనీస్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, రెగ్యులేషన్ కొంచెం ఈజీ చేసి, అంటే కోవిడ్ టైంలో ఎలా పడితే అలా అప్రూవల్ ఇచ్చింది ఫాస్ట్ గా మెడిసిన్స్ కోసం. కోవిడ్ తర్వాత కొంచెం యుఎస్ ఎఫ్డిఏ స్ట్రిక్ట్ గా ఉన్నది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ షార్టేజ్ ని క్లియర్ చేసుకోవడానికి వేరియస్ ప్లాన్స్ కి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి అప్రూవల్స్ కొంచెం ఈజీ అయ్యాయి అని చెప్పేసి మనకు కనపడుతుంది. అదొకటే కదా, ఐ టెల్ యూ సంథింగ్. ఓకే, మ్యాసివ్ పేటెంట్ ఎక్స్పైరీ చూడబోతున్నాం మనం. ఓకే, పేటెంట్ ఎక్స్పైర్ అయిపోతే జనరిక్ సిడిఎంఓ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఓకే వాళ్ళకి మంచి బిజినెస్ వచ్చే ఆస్కారం ఉన్నది. ఓకే, సో దట్ ఈస్ అనదర్ స్కోప్ అన్నమాట. జనరిక్ సిడిఎంఓ కంపెనీస్లో కొంచెం కొన్ని స్టాక్స్ ర్యాలీ అయ్యి, కొన్ని స్టాక్స్ బాగానే కరెక్ట్ అయ్యి, బట్ దిస్ ఈస్ ద స్పేస్ వేర్ ఇప్పుడు వాల్యుయేషన్స్ కూడా మంచి లెవెల్కి వచ్చేస్తుంది కాబట్టి వీ కెన్ డెఫినెట్లీ సీ. అండ్ అన్నిటికన్నా ముఖ్యం చెప్తాను, ఫస్ట్ థింగ్ వేరే కంపెనీలు ఇన్వెస్ట్ చేసేదానికన్నా కూడా మనం ఇన్వెస్ట్ చేసిన వాటిలోని ఇన్వెస్ట్ చేయడం ఈజ్ ఆల్వేస్ బెటర్. అంటే మనకు తెలిసిన కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం ఇంకా బెటర్. మన ప్రాబ్లం ఏంటంటే మనం ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన కంపెనీ కన్నా కూడా కొత్త ఆపర్చునిటీ గురించి వెతుకుతూ ఉంటాం. ఒకవేళ మనం ఇన్వెస్ట్ చేసిన కంపెనీ బాగా కరెక్టే, మంచి కంపెనీ అయినట్టయితే వై నాట్ ఇన్వెస్టింగ్ ఇన్ దట్ కంపెనీ ఇట్ సెల్ఫ్. సో అండ్ వన్ మోర్ థింగ్ నేను మర్చిపోయాను, డిఫెన్సెస్. నేను అదే మాట్లాడదాం అనుకున్నాను, ఎందుకంటే రీజన్ మన కన్వర్జేషన్ అయినప్పుడు మనం మాట్లాడుకుంటే బడ్జెట్ టైంలో డిఫెన్స్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ రాలేదని చెప్పి చాలా కంగారు పడితే మనం ఆ వీడియోలో క్లియర్ చెప్పాం. బడ్జెట్ వీడియోలో డిఫెన్స్ సెక్టర్ లోనే యాక్చువల్లీ గవర్నమెంట్ మ్యాసివ్ స్పెండింగ్ చేస్తుంది. అండ్ డిఫెన్స్ లో కూడా గవర్నమెంట్ ఈసారి నార్మల్ కాదు, కంప్లీట్ టెక్నాలజీ సైడ్ వర్క్ చేయబోతున్నాం అని చెప్పి రెగ్యులర్ స్టేట్మెంట్స్ గవర్నమెంట్ నుంచి క్లియర్ కనబడుతున్నాయి. అది సో ఆబ్వియస్ గా స్పెండింగ్ జరగాలి కదా, జరిగిందంటే మన ఇండియన్ డిఫెన్స్ అందుకని మనం ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ చూస్తున్నాం. అవును, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్.
అండ్ కవచ్ రిలేటెడ్గా కూడా ఇంప్లిమెంటేషన్ నెక్స్ట్ 2-3 yearsలో అగ్రెసివ్గా జరగనుంది. అది ఫినిష్ చేస్తా అంటున్నారు యాక్చువల్ చాలా ఫాస్ట్. సో అక్కడ కూడా అండ్ టెలికామ్ ఎక్విప్మెంట్ సైడ్ కూడా ఏంటంటే బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ స్పెండ్ చేయబోతుంది చూడు. అక్కడ కూడా యాక్చువల్లీ మొన్న ఏంటంటే యూట్యూబ్తో ఇష్యూ వల్ల థీమెటిక్ వీడియోస్ కనబట్టలేదు, కానీ లేకపోతే 5G థీమ్ ఈస్ అనదర్ థింగ్. 5G అని కాదు, టెలికామ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉన్నదో దట్ ఈస్ అనదర్ థింగ్. ఐ ఫీల్ మనం మాట్లాడుకోవాలి బిఎస్ఎన్ఎల్ ఇంకా 4G నెక్స్ట్ 5G స్టార్ట్ చేస్తే క్యాపెక్స్ చేయాల్సి ఉంటుంది. సో దీని రిలేటెడ్ ఎక్విప్మెంట్ సప్లయర్స్ ఎవరైతే ఉంటారో దే విల్ డూ గుడ్. ఐ హోప్ ఈరోజు ఎపిసోడ్ ఏదైతే ఉన్నదో ఇట్స్ డిఫరెంట్, మన రెగ్యులర్ డైలీ మనీ షో కన్నా కూడా ఇట్స్ అ డిఫరెంట్ ఎపిసోడ్. అండ్ దట్టు ఇలాంటి సినారియోలో మన వ్యూవర్స్కి అయితే మార్కెట్ రిలేటెడ్ హ్యాపీ. ఏంటంటే నేను మాట్లాడదాం అనుకున్నా చాలా రోజుల నుంచి, ఇద్దరు ఆస్క్లో కానీ సమ్ వీడియో రూపంలో మాట్లాడదాం అనుకున్నా. ఎందుకంటే దిస్ ఈజ్ వేర్ యాక్చువల్లీ అంటే వాళ్ళు సాయన అని పిలుస్తుంటారు కదా. సో యాజ్ ఎ బ్రదర్ ఓకే ఐ ఫీల్ అంటే ఆపర్చునిటీ గురించి మాట్లాడడమే కాదు, ఇలాంటి టఫ్ సినారీస్లో వాళ్ళతో నిలబడడం, వాళ్ళకి ధైర్యం చెప్పడం, వాళ్ళకి పాస్ట్ సైకిల్స్ గురించి మాట్లాడడం. ఎందుకంటే పాస్ట్ ఈజ్ సంథింగ్ విచ్ గెట్స్ రిపీటెడ్, ఎస్పెషల్లీ మార్కెట్స్లో ఏదైతే పాస్ట్లో జరిగిందో అది రిపీట్ అవుతుంది ఓకే ప్రతిసారి. సో వాల్యుయేషన్ పెరిగినప్పుడు పడ్డం తగ్గడం అండ్ పడిన తర్వాత మళ్ళీ మంచి కంపెనీలు పెరగడం కామన్. సో కాకపోతే అది సైకిల్స్ చూస్తే అలవాటు అవుతుంది. కానీ ఈసారి కోవిడ్ తర్వాత వచ్చిన ఇన్వెస్టర్లు చాలామంది అలాంటి సైకిల్స్ చూసి ఉంటారు. కాబట్టి థ్యాంక్ యూ ఏంటంటే ఇనిషియేటివ్కి. ఎందుకంటే ఐఎమ్ షూర్ మన వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళకైతే కొంచెం వరకు క్లారిటీ వచ్చింది అనుకున్నాను. గైస్ డోంట్ స్టాప్ యువర్ ఎస్ఐపీస్, అదొక్క తప్పు మాత్రం చేయకండి. ఎస్ఐపీస్ అయితే కంటిన్యూ చేసుకోండి. అండ్ ఒకవేళ ఎక్కడైనా జంక్ కంపెనీస్ ఉంటే కొంచెం కరెక్ట్ చేసుకోండి. గుడ్ క్వాలిటీ కంపెనీస్ అని చీప్గా దొరుకుతున్నాయి కాబట్టి మనం లాస్ బుక్ చేసైనా ఓకే గుడ్ క్వాలిటీ కంపెనీలోకి మూవ్ అవడంలో అసలు తప్పులేదు. ఓకే ఏవైతే కంపెనీస్ ప్రాఫిట్ సంపాదించట్లేదు, క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేయట్లేదు, అలాంటి కంపెనీస్ నుంచి గుడ్ క్వాలిటీ కంపెనీస్లోకి ఎంటర్ అవడంలో అసలు తప్పులేదు. కొన్నిసార్లు అసలు ఎర్లీగా అంటే లాస్ కనపడినా ఫటాఫట్ అంటే నా దగ్గర ఒక 20,000-30,000 లాస్ అయింది, అక్కడ తీసి వేరే కంపెనీలో పెట్టుకుంటే నాకు మంచి కంపెనీ తక్కువ దొరికితే 20,000-30,000 పోతే పోయింది, అది తీసేసి మంచి దానిలోకి మూవ్ అవడం ఈజ్ ఆల్వేస్ గుడ్ ఆప్షన్. దాని ఆ రికవరీ గురించి వెయిట్ చేసి కన్నా జంక్ కంపెనీ రికవర్ అవుతుందని వెయిట్ చేసి. ఎగ్జాక్ట్లీ. అండ్ లాస్ని ట్యాక్స్ ఫైలింగ్ చేస్తే ఫ్యూచర్లో వచ్చిన ప్రాఫిట్స్కి దాన్ని సెట్ ఆఫ్ కోట్ చేసుకోవచ్చు హ్యాపీగా. డన్ గైస్, ఇటువంటి టఫ్ టైంలో అంటే మార్కెట్లో ఎక్స్ట్రీమ్ ఫియర్ ఉన్న టైంలోని ఇలాంటి వీడియో మీ ముందుకు తీసుకొస్తే మీకు హెల్ప్ఫుల్ అవుద్దని భావించి అన్నైతే అడిగాను. సో చేద్దాం అన్నాడు. ఐ హోప్ మేము ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తామో మీ అందరికీ కూడా హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాం. మీకు హెల్ప్ఫుల్ అయితే కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ అయితే షేర్ చేయండి. అండ్ ఈ వీడియో కోసం మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.